I'll put it cloud. Yeah. Pastor, I think we are on recording. Yeah, somebody can pray, Andy. Right. Suresh, నీవు ప్రార్థన చేయి. నేను లాస్ట్ టైం చేసిన కదా, నీవు ప్రార్థన చేయి ఇప్పుడు. పరిశుద్ధుడు 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 పరమతులతో సదాకాలం పొగడబడుతున్నా దేవా, నీకే వేలాది వందనాలు స్తుతులు తండ్రి. ఇప్పటి వరకు నీ ప్రేమలో ఉంచి నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి, మరి సాయంకాల సమయంలో తండ్రి మేము బైబిల్ స్టడీగా కూర్చొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యాన్ని వినగల చెవులను అర్థం చేసుకునే మనసును అనుగ్రహించమని, అదేవిధంగా తండ్రి పాస్టర్ గారికి మరి మాకే రీతిగా అర్థమయ్యేటట్టు చెప్పాలో అట్లా జ్ఞానాన్ని అనుగ్రహించమని, నా దేవ ఇంకెవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వారు కూడా సకాలంలో జాయిన్ అయ్యి మేమందరం కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో నిన్ను ఆరాధిస్తూ నీ వాక్యాన్ని విని అటు రీతిగా మేము జీవించే కృపను అనుగ్రహించమని, ఈ యొక్క చిత్తానుసారంగా నడిపిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనం భద్రం చేయబడ్డాం. మరొక పర్యాయం మీతో కలిసి రీతిగా వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని బట్టి ప్రభుకు నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాస్తవంగా మనము వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఎక్లీషియాలజీ అంత పాపులర్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇందులో బైబిల్ టెక్స్టులు ఎక్కువేమీ ఉండవు. హిస్టరీ గురించిన వివరాలు ఎక్కువ ఉంటాయి. హిస్టరీకి ఒక లక్షణం ఉంది, చరిత్రకు ఒక లక్షణం ఉంది. మీకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, ఎక్కలేని ఆసక్తి వస్తుంది, వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. హిస్టరీ అంటే ఆసక్తి లేదనుకోండి, మీకు ఫ్రెష్గా కూర్చోబెట్టినా వెంటనే నిద్ర వస్తుంది. అది హిస్టరీకి ఉన్న లక్షణం. ముఖ్యంగా ఎక్లీషియాలజీ ఎందుకంత పాపులర్ కాదు అంటే, ఎక్లీషియాలజీ గురించి మనం ప్రసంగాలు ఏమి చేయలేము కాబట్టి ఎందుకు అనేది. కానీ సంఘ చరిత్రను తెలుసుకోవడం అనేది మనకెంతగానో అవసరం. అయితే ఈ చరిత్ర మనము విస్తారంగా తెలుసుకునే ఆ ప్రాజెక్ట్ కాకుండా బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో ఈ చరిత్రను మనము గమనిస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ మనము ఈ బిబ్లికల్ ఎక్లీషియాలజీ అలాగే హిస్టారికల్ ఎక్లీషియాలజీకి ప్రారంభంలో ఆ రెండింట్లోనూ ఓవర్లాప్ అవుతున్న ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు ఈరోజు నేను మళ్ళా కొంచెం ఆ డేట్స్ చెప్పినప్పుడు మీరు ఏమైనా నోట్ చేసుకుంటే మంచిదేమో. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు దాదాపు 2000 సంవత్సరాల సంఘకాలానికి లేదా కృపాకాలానికి సంబంధించిన ఒక 7 భాగాలను తెలియచేస్తూ ఉంటుంది. మనం గుర్తు చేసుకున్నట్లుగా ప్రవచనానికి లోకల్ అప్లికేషన్ ఉంటుంది, ప్రవచనానికి ప్రొఫెటికల్ అప్లికేషన్ ఉంటుంది. ఆ ప్రొఫెసీ నెరవేరిన తర్వాత అది హిస్టారికల్ అప్లికేషన్ గా మారుతుంది. దాంతో పాటుగా ఒక స్పిరిచువల్ అప్లికేషన్ ఉంటుంది, ఒక పర్సనల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాల్లో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనం ధ్యానం చేసుకుంటున్న ఈ వివరాలు, ఈ చరిత్ర మొత్తం మానవ చరిత్ర కూడా 7 భాగాలుగా విభజించబడింది. డిస్పెన్సేషనల్ ఏజెస్ అని మనం చెప్పుకున్నాం. అందులో ప్రారంభంలో ఉండేది అది ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్, నిష్కల్మష యుగం.
రెండవది ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్, మూడవది డిస్పెన్సేషనల్ ఏజ్ అన్నమాట, మూడవది వాగ్దాన యుగం ఏజ్ ఆఫ్ ప్రామిస్, నాలుగవది ఏజ్ ఆఫ్ ది లా ధర్మశాస్త్ర యుగం, ఐదవది గ్రేస్ ఏజ్ ఆఫ్ గ్రేస్ కృపాయుగం, ఆరవది ఏజ్ ఆఫ్ ట్రిబ్యులేషన్ శ్రమల కాలం, ఏడవది ఏజ్ ఆఫ్ మిలేనియం వెయ్యేండ్ల కాలం. ఇటర్నిటీలో కాలం అనేది ఉండదు. సో ఇటర్నల్ పాస్ట్ కానీ ఇటర్నల్ ఫ్యూచర్ కానీ మనం అనుకుంటున్నప్పుడు అక్కడ దానికి కాల విభజన ఏమి మనం చేయలేము. ఎందుకంటే ఇటర్నిటీలో there is no existence of time. That's why it is called eternity. మనం ఇన్ని సంవత్సరాలు అని దాన్ని మనం ఏదైనా చెప్తే అది ఇటర్నిటీ కాదు. సో బైబిల్లో ఈ మాట ఉంటుంది, శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకునో అది మనకు తెలియదు. సో దట్ ఈస్ కాల్డ్ ఇటర్నిటీ, నిత్యత్వం. సో నిత్యత్వ గతము, నిత్యత్వ భవిష్యత్, ఇటర్నల్ పాస్ట్ అండ్ ఇటర్నల్ ఫ్యూచర్. టైం లేదు. టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్, దేర్ వాజ్ నో టైం. టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను. సో దెన్ ద టైం స్టార్టెడ్. అక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైపోతుంది? ఈ మిలీనియం అయిపోయిన తర్వాత యుగ యుగములు, నిత్య యుగము అంటారు సార్, ఇటర్నిటీ. అక్కడ మళ్ళా టైం ఉండదు. సో ఈ కాలాన్ని, మధ్యలో ఉన్న ఈ సమయాన్ని, ఈ టైంని 7 డిస్పెన్సేషనల్ ఏజెస్ గా విభజించారు. పురాణాలు అయితే 4 యుగాలు చెప్తారు. త్రేతాయుగము, ద్వాపర యుగము, కృతయుగము, కలియుగము అని 4 యుగాలు చెప్తారు. కానీ బిబ్లికల్ గా బైబిల్ పండితులు ఈ సమయాన్ని అంతటిని 7 యుగములు, 7 డిస్పెన్సేషనల్ ఏజెస్ గా డివైడ్ చేశారు. అందులో ఈ నిష్కల్మష యుగము, ఫ్రమ్ ది క్రియేషన్ ఆఫ్ యాడమ్ until the fall of Adam, that is the age of innocence. వారు దిగంబరులు, కానీ వారికి సిగ్గు తెలియదు. Where there is no sin, there is no shame. When the sin came into existence, then shame came into existence. When there was no sin, there was no shame. That's the age of innocence. So from the fall of Adam until the promise which was given to Abraham, that is called the age of human government, Manavavarna Yuga. It would be around 1700 or 1800 years. Then comes the age of promise. So God promised Abraham about the promised land. So he was given some promises. Abraham, I will bless you, and all the generations of the earth are going to be blessed through you. You will be a blessing for everyone. So that was the promise which was given to Abraham. So until they received the law, that is the age of promise, the dispensational age of promise, Vagdana Yugam. అది అబ్రహాం నుంచి మోసెస్ లా తీసుకునేంత వరకు ఇట్ వాజ్ అరౌండ్ 500 years. అయితే ఈ తర్వాత ధర్మశాస్త్ర యుగం స్టార్ట్ అయింది, ద డిస్పెన్సేషనల్ ఏజ్ ఆఫ్ లా. ఇట్ వాస్ ఫ్రమ్ మోసెస్ అంటిల్ ద డెత్, అంటిల్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ లా. సో బేసికల్ గా, టెక్నికల్ గా 4 గాస్పల్స్ అవి న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ గా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఓన్లీ ద లాస్ట్ పేజెస్ ఆఫ్ ది గాస్పల్స్ comes under the New Testament.
So Moses was given the law around 1500 BC. So 1500 BC నుంచి around 1830 వరకు, until the crucifixion of Jesus Christ, that is the age of law. Even Jesus Christ is also under the age of law. అది ధర్మశాస్త్ర యుగం. తరువాత from the formation of the church, ఆ సంఘం ఏర్పడినప్పటి నుంచి, from the second coming of Jesus Christ, or the ఫస్ట్ టైం ఆయన ఎసెన్స్ పరలోకానికి వెళ్ళిపోయినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు కూడా, అపోస్తల కార్యాలు మనం చెప్పుకున్నప్పుడు 1వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద నుంచి ఆయన పైకెత్తబడుతూ ఉంటుంటే ఈ శిష్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. 2 దేవదూతలు వచ్చి ఆ మాట చెప్తున్నారు, గలిలీ మనుషులారా, మీరు ఎందుకు తేరి చూస్తూ ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు తీసుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళడం మీరు చూచారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. సో ఇది వారికి ఇవ్వబడిన వాగ్దానం. యేసు ప్రభు మొదటి రాకడ ప్రకటించడానికి, టు డిక్లేర్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్, టు డిక్లేర్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్, one angel Gabriel, he appeared and declared the first coming of Jesus. While as when the second coming of Jesus was declared, there were 2 angels declaring the second coming of Jesus. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ కమింగ్ గురించి ఎన్ని ప్రొఫెసీస్ అయితే ఉన్నాయో దానికి డబుల్ ప్రొఫెసీస్, రెట్టింపు ప్రవచనములు యేసుక్రీస్తు యొక్క సెకండ్ కమింగ్ గురించి రాయబడ్డాయి. అందువల్ల ఫస్ట్ కమింగ్ కి ఒక ఏంజల్, సెకండ్ కమింగ్ డిక్లేర్ చేయడానికి 2 ఏంజల్స్. ఫస్ట్ కమింగ్ గురించి ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో దానికి రెట్టింపు ప్రవచనాలు సెకండ్ కమింగ్ గురించి ఉన్నాయి. సో వీ నో ద ఫస్ట్ కమింగ్, అది ఎంత వాస్తవమో మనకు ఇప్పుడు తెలుసు. ఒకవేళ అప్పుడైతే మనం ఏమైనా అనుకునే వాళ్ళమేమో, కానీ ఇప్పుడు మనకి తెలుసు. ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాకు చాలా కాలం ఈ సెకండ్ కమింగ్ గురించి నమ్మకం ఉండేది కాదు. అందువల్ల నమ్ముతున్నాను, బట్ అది నా లాజిక్ అనేది కాదు. అంటే ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ వీఆర్ ఆల్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్, కన్ను కప్పబాటులో మనం వెళ్ళిపోతాం, ద థీఫ్ ఇన్ ద నైట్ అని ఇట్లాంటి కొన్ని ర్యాప్ కొన్ని మూవీస్ చూసి అరే బాల్ చేస్తూ ఉంటుంటే అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నాడు. ఇది హౌ ఇట్ వుడ్ బి హ్యాపెన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో నా లాజిక్ అది అందేది కాదు. బేసికల్ గా బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్ ఐ యూస్ టు ప్రీచ్, బట్ పర్సనల్లీ I was not convinced with the preaching what I was preaching. అది విచిత్రమైన పరిస్థితి. నాకు కొంతకాలం ఆ డైలమా నాకు ఉండింది. ఏమైతే బోధిస్తున్నానో ఆ బోధ విషయంలో నాకు వ్యక్తిగతంగా లాజిక్ అందేది కాదు, కానీ బోధిస్తున్నాను బికాస్ ఐ బిలీవ్, బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్ అండ్ ద బైబిల్ ఇస్ ట్రూ. సెకండ్ కమింగ్ గురించి అసలు ఈ రీజన్స్ తీసుకుని, చరిత్ర తీసుకుని ఎంత చక్కగా ప్రజెంట్ చేసేవాళ్ళు. ఒకరోజు నాకు బాగా జ్ఞాపకం, నవరసపురం అనే ఒక ఊరు ఉంటుంది మా ఊరు ప్రక్కన. ఒక 3 రోజులు మీటింగ్స్ జరిగినాయి. యూజువల్ గా నేను లాస్ట్ డే మీటింగ్ రోజున సెకండ్ కమింగ్ గురించి టీచ్ చేస్తాను. సో ద లాస్ట్ డే ఐ ప్రీచ్డ్ ఆన్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రజలు చాలా కన్విన్స్ అయ్యారు. పశ్చాత్తాపంతో ఏడుస్తూ వాళ్ళు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ముందుకు వస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను టీచ్ చేశాను, కానీ నాకు పర్సనల్ గా విషయంలో నాకు నమ్మకం లేదు కదా. సరే మీటింగ్ అయిపోయింది, చాలా మంది కన్విన్స్ అయ్యారు, మీటింగ్ అయిపోయింది. అది మిడ్ సమ్మర్ టైంలో మా ప్రాంతంలో వరి పంట ఉంటుంది. వరి కోతలు కోసి చేలో పడుగు వేస్తారంటే కుప్పలు వేస్తారు, మన్నా నూరుస్తారు అన్నట్టు.
కళ్ళంలో. సో మీటింగ్ ఎదురుగా ఒక కళ్ళం ఉండింది, చేలో జరిగింది మీటింగ్స్. ఆ కళ్ళంలో నేను వెళ్ళి ఆ గడ్డిలో మోకరించాను. మీటింగ్ అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు, నా అకామిడేషన్ అక్కడే. సో వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు బాధ వస్తుంది, ప్రభు నేను టీచ్ చేస్తున్నాను కానీ నేను కన్విన్స్ కాలేకపోతున్నా, అది నా లాజిక్ అందట్లేదు, ఎట్లా జరుగుతుంది ఇది అని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆడిబుల్ వాయిస్ వినేది చాలా తక్కువ సార్లు. దట్ టైమ్ ఐ హ్యాడ్ ఆడిబుల్ వాయిస్ విచ్ సేస్, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అనే స్వరం నేను విన్నా. నేను నా మనస్సును నమ్ముకున్నాను. వెంటనే ఆ స్వరం నన్ను కన్విన్స్ చేస్తే, ప్రభువా నేను నా మనస్సును కాదు, నీ మాటను నేను నమ్ముతా, నీ వాక్యాన్ని నేను నమ్ముతా, ఒక తీర్మానం చేసుకున్నాను. దెన్ మెల్లమెల్లగా నాకు నా లాజిక్ అందడం మొదలుపెట్టింది. సో ఒకవేళ మనము గనక ఫస్ట్ సెంచరీలో ఉన్నట్లయితే, లేదా యేసుక్రీస్తు పుట్టక మునుపు గనక మనం ఉన్నట్లయితే, సో ఐజియా ప్రాఫెసీ మనం చదువుతున్నట్లయితే, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఈ ప్రవచనం మనం చదువుతున్నట్లయితే, అది మన లాజిక్ అందుతుందా? ఇది ఎలా జరుగుతుంది? ఆమె మేరీ అని అంటుంది, మరి అని అంటుంది, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇదంతా ఎలాగ సంభవించును? How it happens, how it would be possible? సో నా లాజిక్ అన్నది, ఆ కాలంలో మన లాజిక్ అన్నది, బట్ ఇట్ వాస్ హ్యాపెన్ నౌ. అట్లాగనే యేసు ప్రభు నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పారు. అది లాజిక్ అందుతుందా? ఒక డెడ్ పర్సన్ when he was crucified and brutally killed and wrapped with the clothes and buried, a big stone was covered the tomb and he was completely in the tomb for 3 days. So is there any logic in it that he would rise again? కానీ ఇప్పుడు మనం నమ్ముతున్నాం, yes, it was happened. సో నా లాజిక్ ఇక్కడ పనిచేయలేదు. సేమ్ వే ఇప్పుడు నా లాజిక్ అన్నదేమో అది, బట్ హీఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. సో ఆ ఏజ్ చూసారా, ఫ్రమ్ ది ఫస్ట్ కమింగ్ టు ద సెకండ్ కమింగ్, ఆర్ ది ఫ్రమ్ ది క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ ఏజ్ ని దిస్ ఇస్ కృపాకాలము అంటారు, ఏజ్ ఆఫ్ గ్రేస్ ఆర్ ఏజ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఏజ్ ఆఫ్ ది చర్చ్. సంఘకాలము, పరిశుద్ధాత్మ కాలము, కృపాకాలము అని ఈ ఏజ్కు పేరు. దీని తర్వాత 6వది శ్రమ కాలము ఉంటుంది, అది చాలా తక్కువ కాలం. కృపాకాలము చాలా ఎక్కువ, అన్నిటికంటే కూడా శ్రమల కాలం చాలా తక్కువ. ఆ తర్వాత మిలేనియం ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలనా కాలం. సో కాలాన్ని 7 భాగాలుగా విభజించారు. దానికి ముందు ఎటర్నిటీ, దాని తర్వాత ఎటర్నిటీ. ఎటర్నిటీలో కాలం ఉండదు, నిత్యత్వంలో కాలం ఉండదు. ఈ కాలము ఇప్పుడు 7 భాగాలుగా విభజించబడినప్పుడు ఇందులో మనం ఎక్కువ కాలం విస్తరించిన ఏజ్ ఆఫ్ డిస్పెన్సేషనల్ ఏజ్ ఆఫ్ గ్రేస్ ఆర్ ది ఏజ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆర్ చర్చ్ ఏజ్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ చర్చ్ ఏజ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ది బర్త్ ఆఫ్ చర్చ్ టు ద rapture of the church. సంఘము ఏర్పడినప్పటి నుంచి సంఘము కొనుక్కోబడేంత వరకు ఇది చర్చ్ ఏజ్. ఈ చర్చ్ ఏజ్ ని మనం అర్థం చేసుకోవడం కొరకు ఒక లోకల్ అప్లికేషన్స్ మాత్రమే కాకుండా ఒక ప్రొఫెటికల్ అప్లికేషన్ కూడా ఉండేటట్లు యేసు ప్రభు 7 ఉత్తరాలు రాశారు సంఘాలు. ఆ 7 ఉత్తరాలు మనము ఈ వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం, 6 జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఎఫెసీ సంఘకాలము అని చెప్పుకున్నాం. ఎఫెసీ సంఘకాలము ఇంచుమించు అది మొదటి 100 సంవత్సరాలు ఉండుండొచ్చు. ద ఫస్ట్ 100 years is Ephesian church age. ఆ కాలంలో సంఘం ఎంతో 10 మంచి పనులు చెప్పాడు. మొదటి ప్రేమను విడిచిపెట్టింది అని చిన్న తప్పు తప్ప దట్ వాజ్ ది పర్ఫెక్ట్ చర్చ్. చాలా శ్రమ పడింది. ఆ కాలంలోనే
ఈ యోహాను యొక్క రచనలు కూడా వ్రాయబడ్డాయి. దాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ గాస్పుల్ ఏరా చెప్పుకున్నాం, తర్వాత ఎర్లీ అపాస్టలిక్ ఏజ్ చెప్పుకున్నాం, లేటర్ అపాస్టలిక్ ఏజ్ చెప్పుకున్నాం. సో ఎర్లీ అపాస్టలిక్ ఏజ్ AD 30 నుంచి AD 70 వరకు, లేటర్ అపాస్టలిక్ ఏజ్ AD 70 నుంచి AD 100 వరకు. ఈ లేటర్ అపాస్టలిక్ ఏజ్ కి ఏం జరిగిందంటే, ఎర్లీ అపాస్టలిక్ ఏజ్ కి లేటర్ అపాస్టలిక్ ఏజ్ కి మధ్యలో రాయబడిన పుస్తకాలు యోహాను రాసిన 5 పుస్తకాలు. యోహాను రాసిన 5 పుస్తకాలు మినహాయిస్తే మిగిలిన 66 పుస్తకాల్లో 61 పుస్తకాలు by AD 68 they were all finished. The second Timothy is the last written letter of Paul, and that was the last letter before John's writings. So 61 పుస్తకాలు రాయబడిన తర్వాత 62వ పుస్తకం యోహాను సువార్త, 63, 64, 65 3 పత్రికలు, 66వ పుస్తకం ప్రకటన గ్రంథం. సో ఈ రీతిగా ఈ పుస్తకాలు యోహాను రచనలు chronologically speaking they were the last written books of the Bible. ఎందుకు చివర్లో రాశాడు యోహాను అంటే, ఇప్పటికి క్రిస్టియానిటీ స్టార్ట్ అయ్యి by the time of John it's almost 60 years. యోహాన్ ముందు నుంచి ఉన్నాడు. He was the part of the ministry of Jesus. He is an eyewitness for the ministry of Jesus, and he is the eyewitness for the death and resurrection of Jesus, and he is the witness for the 60 years of church history. So now John himself is in his old age, around AD 90. Then he has to write his gospel. So what happened in between? The personality of Jesus was attacked. అదే ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, the personality of Jesus is attacked. ఆయన వ్యక్తిత్వం మీద దాడి జరుగుతుంది. సో వ్యక్తిత్వ హననం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు మోరల్ అసాసినేషన్ అంటారు. సో మోరల్ అసాసినేషన్ జరుగుతూ ఉన్నప్పుడు యోహాను యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని రుజువు చేయడం కొరకు తన పత్రికలు రాస్తాన రచనలు చేశాడు. అందువల్ల యోహాను సువార్త ఒక యూనిక్ గాస్పల్. జాన్స్ గాస్పల్లో it is not just giving an chronological account of the life of Jesus as other gospels, but he is presenting Jesus in a unique way in each chapter of the John's gospel, in a very unique way. For example, John 1, Jesus is son of God. Then we imagine of last time chapter. John 1, Jesus is son of God. John 2, he is the son of man. John 3, he is the divine teacher. John 4, he is the soul winner. John 5, he is the great physician. John 6, he is the bread of life. John 7, he is the water of life. John 8 is the light to the world, defender of the weak. John 9 is the light to the world. John 10 is the good shepherd and the gate to the sheep. 11, he is the resurrection and life. 12, he is the king. 13, he is the servant. 14 is the promiser of the Holy Ghost. 15 is the true wine. 16 is the comforter. 17 is the mediator. 18 is the suffered savior. 19 is the crucified Christ. 20 is the one who got resurrected. 21 is the restorer. So John is presenting Jesus in a unique way in each chapter of his gospel, because the personality of Jesus was attacked in those days. ఏం జరుగుతుంది, 6th generation వచ్చేటప్పటికి జరిగే విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ 6th generation 60 years తర్వాత క్రిస్టియానిటీ మేబీ ద 4th generation or 5th generation. నేను జనరేషన్స్ గడిచే కొద్ది భక్తి కొంచెం పలచబడిపోతుంది.
ఒకవేళ మీ ఫాదర్ ఉన్నంత భక్తి మీకుందా? మీకున్నంత భక్తి మీ పిల్లలకుందా? సహజంగా జరిగేది ఏంటంటే జనరేషన్స్ గడిచకూడదు, భక్తి పలచబడిపోతూ ఉంటుంది. ఇట్లాంటి పలచబడిపోయిన టైంలో యోహాను తన రచనలు చేశాడు. తర్వాత 3 ఉత్తరాలు రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. సో ఫస్ట్ 100 years కూడా దాని ఎఫెసల్ సంఘకాలం. తర్వాత చర్చ్ రియల్ పెర్సిక్యూషన్ స్టార్ట్ అయింది. అది స్మిర్నా సంఘకాలం. అది AD 100 నుంచి AD 312 వరకు 312 వరకు మీరు నోట్ చేసుకోవచ్చు ఈ మాటలు. ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ నేను కొంచెం రిఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. AD 100 నుంచి AD 312 వరకు కూడా. AD 312 లో కాన్స్టాంటిన్ he became a Christian, or he accepted the Christian religion. Let me say in this way. I don't think that he became a Christian, but he accepted the Christianity as a religion. Now the Christianity became the state religion. Then we can see the universal church, universal Catholic church. It's not the Roman Catholic yet, but it's a Catholic, just Catholic. Catholic means nothing but universal. So Roman Catholic means Roman Universal Church. If you just use the Catholic Church, it is not the Roman Catholic Church, but it is Universal Church. So not the Roman Catholic again. The Catholic Church, our age start out AD 312 లో కాన్స్టాంటిన్ క్రైస్తవ్యాన్ని అధికారమతంగా స్వీకరించిన తర్వాత సంఘాలకు కొంచెం శ్రమ తగ్గిన, చర్చ్ యొక్క క్వాలిటీ పడిపోయింది. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ పెర్గమస్ సంఘకాలము. క్వాలిటీ తగ్గిపోయిన చర్చ్, క్వాంటిటీ ఉంది. Because there was no persecution and even the king accepted Jesus. So everybody is becoming accepting, embracing Christianity. So there was a great growth in quantity, but there is a great decline in quality. Always there is a competition between quantity and quality. You have to sacrifice one for other. If you just want quantity, then you have to sacrifice the quality. So here, quantity, the church has sacrificed their quality. Adi AD 312 nunchi, it's around AD 590 varaku kuda. AD 312 nunchi AD 5 kuda adi Christian Roman Empire. It is not Roman Christian Empire. America meer chudandi. So it was the Christian Roman Empire. So why I was telling like this? Because here Christianity is there, but mainly the emperors are ruling. It is religious, it's a state-led religion. So state is controlling the religion still. అది ఎంతవరకు జరిగింది అంటే ఆ యొక్క క్రిస్టియన్ రోమన్ ఎంపైర్ AD 312 నుంచి AD 590 వరకు. తరువాత AD 590 నుంచి స్టార్ట్ అయింది అసలు రోమన్ కేథలిక్ చర్చ్. ఇప్పుడేమైందంటే ఈ చర్చ్ లేదా స్టేట్ లెడ్ రిలీజియన్ నుంచి రిలీజియన్ లెడ్ స్టేట్ స్టార్ట్ అయింది. ద రిలీజియన్ టు కంట్రోల్ ఓవర్ ద స్టేట్. ఇంతకు ముందు స్టేట్ రిలీజియన్ కంట్రోల్ చేసేది, ఇప్పుడు రిలీజియన్ స్టేట్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్కువ కాలం ఉంది. ఆల్మోస్ట్ ఫ్రమ్ 590 నుంచి 1517 వరకు, ఆల్మోస్ట్ 900,000 years. సంఘ చరిత్రకు సంబంధించి దీన్ని డార్క్ ఏజ్ గా చెప్తారు. డార్క్ ఏజ్. ఈ కాలంలో జరిగిన కొన్ని సంభవాలు, ఇది తుయితైరా సంఘకాలం.
కొన్ని మంచి విషయాలు కూడా జరిగింది. చర్చ్ ప్రతి ఏజ్ లో తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, దాన్ని మనం మర్చిపోకూడదు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే అరౌండ్ 590 ఆ టైంకి అంతవరకు ద బైబిల్ వాజ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ అండ్ ద బైబిల్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ గ్రీక్ ఇంటూ లాటిన్ by a person called Jerome at a place called Vulgate. So that translation is also known as Jerome Bible or Vulgate Bible, which was translated from Greek to Latin because the Latin language is the official language of Rome. Roman influence పెరిగే కొలది కూడా సో గ్రీక్ మాట్లాడేవారు తక్కువ, లాటిన్ మాట్లాడేవారు ఎక్కువ అవుతున్నప్పుడు సో జెరోమ్ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్, అక్కడి నుంచి ఇందులో ట్రాన్స్లేట్ చేశాడు. అయితే ఇట్లాగ నా ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు ఈ మంచి జరిగింది. కొంచెం ఆ కాలంలోనే చెడు జరిగిన విషయాలు ఏంటంటే సిలువను ఆరాధించడం మొదలుపెట్టారు ఆ టైంలోనే. తర్వాత సెయింట్హుడ్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే, అంటే చనిపోయిన వారిని సెయింట్స్ కింద చేయడం. 590 తర్వాత అంటే 6th century ప్రారంభంలోనే ఫస్ట్ పోప్ వ్యవస్థ, ద papal organization, the Babylon organization was established. ప్రారంభంలో అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఈ యొక్క పోప్ ఆధిపత్యం, తర్వాత సిలువును ఆరాధించడం, చనిపోయిన వారిని సెయింట్లుగా చేసి వారిని ఆరాధించడం ఆ కాలంలోనే స్టార్ట్ అయింది. ఈ రిలిజియన్ యొక్క అప్రెషన్, మతం ఎంతగా అణగదొరుకుతుందో దాన్ని తట్టుకోలేక కొంతమంది ఆ టైంలో టర్కీ ప్రాంతంలో ప్రారంభమైన ఇస్లాం వైపు తిరగడం మొదలుపెట్టారు. 8వ శతాబ్దం దాటి 9వ శతాబ్దం వచ్చేటప్పటికి క్రైస్తవ్యం దాన్ని తట్టుకోలేక, అంటే ఆ కాలంలో రోమన్ కేథలిక్ చర్చ్ తట్టుకోలేక ఈ వీరి మీద మత యుద్ధాలు ప్రకటించింది. అంటే మతంలో మార్చుకోవడం, వాటిని క్రూసేడ్లు అంటారు. అది ఆ టైంలోనే జరిగింది. ఈ యొక్క తుయతైరా సంఘ కాలం, ఆ కాలంలో యెజబెలు బోధ చెప్పుకున్నారు. నిజమైన ప్రవక్తలు ఉన్నారు కొంతమంది, కానీ యెహోవా ప్రవక్తలు యెజబెలు చంపించినట్లుగా ఆ కాలంలో సంఘం చేసిన అరాచకాలు నిజమైన భక్తుల్ని చాలా మందిని చంపిస్తారు. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత భూమి పల్లపరుపుగా కాదు గుండ్రంగా ఉందని చెప్పినందుకు చర్చ్ అతని కాల్చేసింది. బైబిల్, ఆ లాటిన్ భాషలో ఉన్న బైబిల్ కేవలం కార్డినల్స్, పోపులు తప్ప మరెవరు కూడా, ఆ యొక్క ప్రీస్టులు తప్ప మరెవరు కూడా చదవకూడదు అనేది. వివాహాలు నిషేధించడం అప్పుడే జరిగింది. మొనాస్టరీ వ్యవస్థ ఆ కాలంలోనే ప్రారంభమైంది. ఈ క్రిస్టియన్ మొనాస్టరీస్ ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఇది ఇంచుమించు చాలా కాలం. ఆ కాలంలో బైబిల్ ఇంకొక దగ్గర ఉండడం నేరం. అది ఎంత నేరం అంటే మరణశిక్ష పొందేటంత నేరం. చనిపోవాలి ఎవరైనా సరే. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బైబిల్, యూ హ్యావ్ టు డై. చాలా దారుణం అండి. ఇప్పుడైతే మనం ఎంతమందికి బైబిల్ ఫ్రీగా పంచిపెడుతున్నాం, కానీ కెన్ యూ ఇమాజిన్ దట్ దేర్ వాజ్ ఎ టైమ్ ఇన్ ద చర్చ్ where the church has killed the people, those who are having the Bible, if that person is other than a priest. There was a time in the history. అందువల్లే డార్క్ ఏజ్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లాటిన్ లో ఉన్న బైబిల్ ని ఆ కాలంలో కొంతమంది రహస్యంగా, నిజమైన భక్తులు ఉన్నారు, రహస్యంగా తర్జుమా చేయడం మొదలు పెట్టారు. అందులో విలియం టిండేల్. సో విలియం టిండేల్ ఇంగ్లీష్ లో తర్జుమా చేయడం మొదలు పెడితే విలియం టిండేల్ ని హత్య చేశారు. చుట్టి నూనె బట్టలు చుట్టి కాల్ చేశారు. తర్వాత జాన్ వీక్లిఫ్ ఫినిష్డ్ దట్ translation. So William Tyndale has started and John Wycliffe he could able to finish.
సో ద బైబిల్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ లాటిన్ టు ఇంగ్లీష్. అదే టైంలో ఈ 15 ఇది ఎంతవరకు జరిగిందో చెప్పుకున్నాం. 590 to 1517, 590 నుంచి 1517 సంవత్సరం వరకు ఇది తుయితైరా సంఘ కాలం, రోమన్ కేథలిక్ చర్చ్ ఏజ్. అంతకుముందు ఈ పెర్గమా సంఘ కాలంలో స్టేట్ రిలీజియన్ కంట్రోల్ చేస్తే, ఈ తుయితైరా సంఘ కాలంలో రిలీజియన్ స్టేట్ ని కంట్రోల్ చేసి ఈ అరాచకాలు జరిగించారు. నిజమైన భక్తులు ఎంతోమంది చనిపోయారు. ఆ తరువాత ఆ కాలంలోనే మార్టిన్ లూథర్ ఆయన ఒక కార్డినల్ గా ప్రిపేర్ అవుతూ, కార్డినల్స్ అంటే పోప్ is usually elected from cardinals. So one of the cardinal will be elected as the pope. So ఈ తాను కార్డినల్ గా ప్రిపేర్ అవుతూ రోమన్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలు, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాట అతనికి ఒక ఎన్లైట్మెంట్ కింద అనిపించి, దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ రోమన్ కేథలిక్ చర్చ్. It was happened in 1517, October, the last Sunday of October. In 1517, తాను రోమన్ కేథలిక్ చర్చ్ చేస్తున్న తప్పులన్నీ, ఆ కాలంలోనే ఈ పాపరిహార పత్రాలు అమ్మడం మొదలుపెట్టింది. ఆ కాలంలోనే మనం చెప్పుకుంటున్న ఈ సంఘంలో ఉన్న ప్రతి దురాచారాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. పోపే రాజు కంటే బలవంతుడిగా ఉన్న రోజులని. ఆ కాలంలో ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. ఈ పాప పరిహార పత్రాలు లేకపోతే పోప్ ఆధిపత్యం, పోపు మధ్యవర్తి, చనిపోయిన వారికి మనకి వాళ్ళు సెయింట్స్ అక్కడ చూస్తుంటారు కదా, పునీత పౌలు వారా మా కొరకు ప్రార్థన చేయండి, పునీత మరియమ్మ వారా మా కొరకు ప్రార్థన చేయండి. సో ఈ దేవునికి మనిషికి మధ్యన ఈ సెయింట్ మీడియేటర్ వ్యవస్థ, ఇవన్నీ తప్పులు. మార్టిన్ లూథర్ దాన్ని వ్యతిరేకించి ఇలాగున ఆ రోమన్ కేథలిక్ చర్చ్ చేస్తున్న 99 తప్పులు, 95 తప్పులను తాను పెద్దగా పోస్టర్స్ మీద రాసి 95 థీసిస్ అంటారు. యూ కెన్ గూగుల్ ఇట్ ఫర్ 95 థీసిస్, దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద 95 థింగ్స్. ఆ 95 తప్పులను విటెన్బర్గ్, జర్మనీలోని విటెన్బర్గ్ అనే చోట ఒక క్యాజిల్లో తను చదువుతున్నప్పుడు, ఆ విటెన్బర్గ్ క్యాజిల్ కి లాస్ట్ సండే ఆఫ్ అక్టోబర్ ఆఫ్ 1517, విటెన్బర్గ్ క్యాజిల్ కి he nailed all the 99 posters, 95 theses. అప్పుడు వచ్చిన ప్రజలు చాలా కలవరానికి గురయ్యారు. ఆ రోజునే మనం ఇప్పుడు కూడా మీరు లూథరన్ చర్చెస్ లో రిఫార్మేషన్ సండే పెట్టుకుంటారు, మతోద్ధరణ పండుగ అని చేస్తారు. మతోద్ధరణ కాలం అప్పుడు ప్రారంభమైంది. సో రిఫార్మేషన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అందువల్ల అక్టోబర్ లాస్ట్ సండే మన రిఫార్మేషన్ అక్టోబర్ 30 పెడతారు అనుకుంటా, రిఫార్మేషన్ డేగా పెట్టుకుంటారు. మార్టిన్ లూథర్ విటెన్బర్గ్ క్యాజిల్ కొట్టింది. బహుశా 500 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్ గా 2017లో అక్కడే సేమ్ విటెన్బర్గ్ లో పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేశారు. టు విట్నెస్ ద 500 years of history or 500 years of 95 thesis. ప్రొటెస్టెంటిజాన్ని ఇది చేశారు. సో మార్టిన్ లూథర్ బేసికలీ ప్రొటెస్టెడ్ against the Roman Catholic Empire. So those who joined Martin Luther's movement, they are called as Protestants. So Christianity lo basic ga rendu sects, Catholics and Protestants. కొంతమంది అయితే అసలు Catholics ని they don't even identify as Christians. అమెరికాలో ఈ మాట నేను విన్నాను, ఆర్ యు Catholic or Christian అని. అంటే Catholics Christians కాదు అన్నట్లుగా. మనం ఏమనుకుంటాం, ఐఎమ్ Catholic Christian అంటాం. నో, there is no such thing like Catholic Christian. It's an oxymoron. So they will ask you, are you a Catholic? Are you a Christian? ఆక్సిమోరాన్ కాకుండా ఉన్నట్టు. ఎందుకు ఈ పరిస్థితులు జరిగినాయి అంటే, ఆ కేథలిక్ చర్చ్ డార్క్ ఏజ్ లో నిజమైన దేవుని భక్తుల్ని, నిజమైన విశ్వాసుల్ని
బైబిల్ చదివే వారిని, బైబిల్ కలిగి ఉన్న వారిని, బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించిన వారిని వారు చంపడానికి వెనకాడలేదు. మార్టిన్ లూథర్ బయటకు వచ్చి 5 సోలాస్ తాను ప్రకటన చేశాడు. అవి మీరు చదువుతూ ఉంటారు. సోలా ఫిడే, faith only, sola Deo gloria, to God only be glory, sola gratia, through grace only, sola scriptura, only through the scriptures, only through the Holy Spirit. So ఈ 5 solas తాను ప్రపోజ్ చేశాడు. అంతే తప్ప పాప పరిహార పత్రం కొనుక్కుంటే కాదు, మధ్యవర్తి మన కొరకు ప్రార్థిస్తే కాదు, కేవలం కృప ద్వారానే, కేవలము విశ్వాసము ద్వారానే, కేవలము వాక్యము ద్వారానే, కేవలము దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే, కేవలము దేవునికి మహిమ కొరకే. సోలా డియో గ్లోరియా, సోలా గ్రేషియా, సోలా ఫేడే, సోలా క్రిస్టుస్, పోలి త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారానే. ఈ 5 సోలాస్, సోలా అంటే ఎలోన్, ఆ 5 సోలాస్ ప్రపోజ్ చేశాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. సోలా క్రిస్టుస్, సోలా ఫెడే అంటే ఓన్లీ త్రూ క్రైస్ట్, ఓన్లీ త్రూ ఫెయిత్, ఓన్లీ త్రూ గ్రేస్, సోలా గ్రేషియా, సోలా స్క్రిప్చరా, ఓన్లీ త్రూ స్క్రిప్చర్స్, సోలా డియో గ్లోరియా, ఓన్లీ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ 5 రకాల గ్లోరీస్ లేకపోతే సోలాస్ ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఈ నెక్స్ట్ ఏజ్ స్టార్ట్ అయింది. ఆ ఏజ్ నే సార్దీస్ సంఘకాలం అని చెప్పు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇంచుమించు 1517 సంవత్సరం నుంచి సార్దీస్ సంఘకాలము, 1517 సంవత్సరం నుంచి 1789 వరకు సార్దీస్ సంఘకాలం. దీన్నే సంఘ చరిత్రలో ద మోడర్న్ ఎక్లీషియల్ చర్చ్ ఏజ్ లో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది రిఫార్మ్డ్ ఏజ్, రిఫార్మేషన్, ఏజ్ ఆఫ్ రిఫార్మేషన్. సో ఇది మతోద్ధరణ కాలం. రోమన్ కేథలిక్ చర్చ్ కాలం దాటింది, ఇది మతోద్ధరణ కాలము. మనము ఇక ఈ రెవల్యూషన్ చాప్టర్ 3తో చూసుకుంటే ఇట్ ఇస్ సార్దీస్ చర్చ్ ఏజ్, మతోద్ధరణ కాలం. ఈ కాలంలో గొప్ప మతోద్ధరణ జరిగింది. గ్రేట్ అవేకనింగ్స్ ఆల్ ఓవర్ ది నోన్ క్రిస్టియన్ వరల్డ్. ప్రపంచంలో చాలా క్రైస్తవ్యం ఉన్న ప్రతి చోట కూడా, ముఖ్యంగా ఈ ప్రొటెస్టెంటిజం పెరిగిన తర్వాత కొంతమంది అయితే వ్యతిరేకించారు, కానీ అతి త్వరలోనే చాలా మంది అంగీకరించారు. అదే సమయంలో ఇంగ్లాండ్ దేశపు రాజు తాను కింగ్ జేమ్స్ తాను ప్రభువుని అంగీకరించిన దాన్ని బట్టి ఈ కింగ్ జేమ్స్ ట్రాన్స్లేషన్, అఫీషియల్ ట్రాన్స్లేషన్ 1615 లో, మీకు ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని చూస్తారు, అఫీషియల్ గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టారు. ఆ టైంలోనే ఈ జాన్ గుటెన్బర్గ్ ఈ ముద్రణా యంత్రాన్ని, అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత ద ఫస్ట్ ఎవర్ ప్రింటెడ్ బుక్ ఈస్ ద బైబిల్. బైబిల్ ప్రింట్ చేశారు ఆ టైంలోనే. సో ఇంత మంచి ఆ కాలంలో జరగడాన్ని మనం చూస్తాం. ఇంత మేలు ఆ కాలంలో జరగడాన్ని మనం చూస్తాం. ఇంత మేలుల మధ్యన, ఇంత మంచి మధ్యన రిఫార్మేషన్ జరిగింది. కొంతమంది సంఘ సంస్కర్తల పేర్లు చెప్పాలి అంటే, మార్టిన్ లూథర్ ఒకవేళ ఆయన రిఫార్మేషన్ స్టార్ట్ చేస్తాడు, కానీ వీళ్ళు ఏమంటారంటే ఇది శుద్ధీకరణం అంటారు. వెస్లీ బ్రదర్స్, దాదాపు జాన్ వెస్లీ ఈస్ వన్ ఆఫ్ 19 చిల్డ్రన్ ఫర్ హిస్ పేరెంట్స్. అందులో 13 కొడుకులు, 19 మంది పిల్లలు, వాళ్ళకి 13 కొడుకులు. ఈ 13 కొడుకుల గురించి వాళ్ళు ప్రార్థన చేసేవారట. 13 దేవుని సేవకులయ్యారు. ఎంత గొప్ప సేవ వాళ్ళు చేశారు అంటే, ఆ దేశాలే కూడా వారు సువార్తను వారు ప్రకటించారు. గొప్ప రివైవల్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ రివైవల్ ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇటలీ నుంచి ఇంచుమించు చర్చ్ యొక్క మెయిన్ ఆపరేటింగ్ ప్లేస్ అది ఇంగ్లాండ్ కి స్టార్ట్ అయింది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ టైంలోనే స్టార్ట్ అవడాన్ని మనం చూస్తాం. కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ ఆ టైంలో వచ్చింది. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇది యూరోప్ అంతా కూడా, మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది యూరోప్ they became the Christian countries. ఐరోపా ఖండం అంతా కూడా, ఐరోపా ఖండంలో ఆ టైంలోనే
ఈ 16th సెంచరీ స్టార్ట్ అయిన టైంలోనే ఈ ఏమంటారు మేఫ్లవరా ఒక వాడేకి ఫస్ట్ అమెరికన్ కాంటినెంట్ కి మైగ్రేట్ అవడం, అక్కడ కూడా క్రిస్టియానిటీని వాళ్ళు అక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది అమెరికా దేశంలో 16వ శతాబ్దం. చాలా మంది అనుకునేది ఏంటంటే అది అమెరికా వాళ్ళు మాత్రం అనుకుంటారు. ఇండియాకి AD 1st సెంచరీలో క్రిస్టియానిటీ ఉంది. వి హావ్ రిచ్ క్రిస్టియన్ హెరిటేజ్ ఇన్ ఇండియా. అమెరికా వాళ్ళకి మీ అమెరికన్ కాంటినెంట్ కి AD 16th సెంచరీ వరకు కూడా తెలియదు, గాస్పల్ తెలియదు. సో అమెరికా వాళ్ళు మాత్రం కాదు. అయితే ఏం జరిగిందంటే 17th సెంచరీలో వచ్చిన ఈ రిఫార్మేషన్ మూవ్మెంట్ లో జాన్ వెస్లీ, తర్వాత చార్ల్స్ వెస్లీ ఎలోన్ హీ రోట్ మోర్ దెన్ 5,000 hymns. మీరు హిమ్ బుక్ మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ది హిమ్స్ వర్ రిటెన్ బై చార్ల్స్ వెస్లీ. తర్వాత జేమ్స్ వాట్ ఆ యొక్క పాటలు పాడే దాన్ని తీసుకోవడం జరిగింది. అదే టైంలో వీళ్ళకి ఉన్న జార్జ్ విట్ఫీల్డ్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రీచర్. జాన్ వెస్లీ ఆయన ఒక రిఫార్మేషన్ వెస్లియన్ హోలీనెస్ మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఆయన. చార్ల్స్ వెస్లీ పాటలు, జాన్ వెస్లీ ప్రసంగాలు, ఎన్ని ప్రసంగాలు చేశాడో జాన్ వెస్లీ గురించి చెప్తుంటారు. మోర్ దెన్ 50,000 sermons అని చెప్తూ ఉంటారు. చాలా దూరం ప్రయాణం చేసేవాడు జాన్ వెస్లీ. ఇక అట్లాంటిక్ ఓషన్ కదండి ఇది. ఆ అట్లాంటిక్ ఓషన్ కి బోత్ సైడ్స్, ఒక ప్రక్కన యూరోప్, ఒక ప్రక్కన అమెరికా, బోత్ సైడ్స్ రివైవల్ కి అతను ఇదయ్యాడు. ఇప్పటికీ కూడా న్యూయార్క్, రాచెస్టర్, న్యూయార్క్, మీకు చాలా సంవత్సరాల పాటు రాచెస్టర్, న్యూయార్క్ గురించి నేను ఈ రీడర్స్ డైజెస్ట్ లో చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా సంవత్సరాల క్రితం చదివాను ఇంకా విషయం. చాలా కాలం పాటు ద కైండెస్ట్ సిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇస్ రాచెస్టర్, న్యూయార్క్. ఎందుకంత కైండెస్ట్ సిటీ అంటే ఎప్పటి నుంచి అది స్టార్ట్ అయింది అంటుంటే, జాన్ వెస్లీ ఆ ఊర్లో ఎప్పుడో మీటింగ్స్ పెట్టారు. అట్లీస్ట్ ది ఎండ్ ఆఫ్ 17th సెంచరీ, మేబీ ఎర్లీ 1800s. సో ద హోల్ సిటీ వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. చాలా స్టోరీస్ దాని గురించి ఉంటాయి. రీడర్స్ డైజెస్ట్ లో చదువుతున్నప్పుడు, ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు అరక్ షాప్స్ అన్ని మూయబడ్డాయి, సినిమా హాల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి, పబ్లిక్ ఈ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఏమీ లేవు. ఒక వేరే ట్రావెలర్ అప్పుడు కొత్తగా ఈ పెట్రోల్ స్టేషన్స్, గ్యాస్ స్టేషన్స్ స్టార్ట్ అయినాయి. తన వెహికల్ కి గ్యాస్ కొట్టించుకోవడానికి వస్తూ ఉంటే ఎవరు లేరట, అంతా ఖాళీ ఉంటుందంటే ఆ గ్యాస్ స్టేషన్ లో అతను అడిగాడట, ఏమైపోయారు ప్రజలు అంటుంటే, ప్రీచర్ వచ్చారు, ఆయన ప్రీచ్ చేస్తున్న ప్రజలందరూ ఆయన వినడానికి వెళ్ళారు. అప్పట్లో న్యూస్ లో ఉన్న మెయిన్ హెడింగ్ ఏంటంటే, ద సిటీ ఈస్ ప్రోయింగ్, ద సిటీస్ ఆర్ ప్రోయింగ్. ఇప్పుడు ఢిల్లీలో అల్లాలో జరిగి అట్టుడుగుపోయింది అంటారు చూసారా, అతలాకుతలం అయిపోయింది అంటారు. అట్లాంటి పరిస్థితులు పాజిటివ్ గా సంభవించినాయి. ప్రార్థనలతో పట్టణాలు షేక్ అయిపోయినాయి. ఆ తర్వాత నుంచి రాచెస్టర్, న్యూయార్క్, ఇట్ బికేమ్ ద కైండెస్ట్ సిటీ. అది 19th సెంచరీ వరకు కూడా ఇట్స్ ద కైండెస్ట్ సిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, రాచెస్టర్, న్యూయార్క్. ఎంత మంది, ఎంత ఉద్యమము, ఎంత ఇంపాక్ట్ ఆ కాలంలో జరిగిందో కదా. దట్స్ ద రిఫార్మేషన్ ఏజ్, మతోద్ధరణ కాలం. ఇంగ్లాండ్ దేశంలో, జర్మనీలో మతోద్ధరణ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ లో, స్కాట్లాండ్ లో, ఐర్లాండ్ లో, యునైటెడ్ స్టేట్స్ లో, స్పెయిన్ లో, స్పెయిన్, ఇంకా ఫ్రాన్స్. ఒక ప్రక్కన ఇంతగా క్రైస్తవ్యం విస్తరించింది ఆ టైంలోనే, రిఫార్మేషన్ ఏజ్, సార్దీస్ సంఘం. కానీ ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, సంఘము క్వాంటిటీలో పెరిగింది కానీ క్వాలిటీ పడిపోతుంది. జీవించుచున్న ఉన్న పేరు ఉంది కానీ ఎక్కడో దేర్ ఆర్ సమ్ డెడ్ థింగ్స్ ఈవెన్ అమాంగ్ దిస్ మైటీ రిఫార్మేషన్. ఎక్కడో నష్టం ఉంది.
ఆ తరువాత స్టార్ట్ అయింది ఇంచుమించు మనం ముందు చెప్పుకుంటున్న విధముగా ఇది 1717 నుంచి 1789 వరకు కూడా ఏజ్ ఆఫ్ రివైవల్ అని పిలుస్తూ ఉంటారు. ఆ తరువాత జరిగింది ఏంటంటే ఇంచుమించు 1789 నుంచి 1914 వరకు కూడా మనం లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫిలడెల్ఫియా సంఘకాలం. ఈ టైంలో ఎక్కువ మంది మిషనరీలు వెళ్ళారు. మిషనరీ మూమెంట్ ఎక్కువైనది ఈ యొక్క ఫిలడెల్ఫియా చర్చెస్. ఈ మిషనరీ మూమెంట్స్ ఈ టైంలో కూడా మనకు అవసరం అనుకుంటాను. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం నుంచి మిషనరీలు వెళ్ళారు. తర్వాత యుఎస్ నుంచి ఎక్కువ మంది మిషనరీలు వెళ్ళారు. మీకు తెలుసా ప్రస్తుతం ఎక్కువ మిషనరీలు ఏ దేశం నుంచి ఉన్నారు? ఇట్స్ నాట్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్, ఇట్స్ ఫ్రమ్ కొరియా. చైనీస్ ఆరిజిన్ మిషనరీస్ వాళ్ళు ఎక్కువ. అంటే ఒకప్పుడు ఈ యొక్క ఈ కకాషియన్స్ వాళ్ళు ఎక్కువ మిషనరీలుగా ఉండేవారు. ఫస్ట్ ఏమో యురేషియన్స్, తర్వాత కకాషియన్స్, ప్రస్తుతం మాంగోలాయిడ్స్ లో ఎక్కువ మంది మిషనరీలుగా ఉన్నారు. ప్రియమైన వారారా, ఈ యొక్క మూమెంట్ ఎలాగా సంఘ చరిత్రను మీరు చూస్తుంటే మీరు ఒక గ్లోబ్ మీరు చూస్తే ఆ గ్లోబ్ లో ఎట్నుంచి ఎటు స్టార్ట్ అయిందో చర్చ్ యెరూషలేంలో స్టార్ట్ అయింది. ఆ యొక్క ఆపరేషన్ ప్లేస్ యాంటియోక్ షిఫ్ట్ అయింది. యాంటియోక్ నుంచి ఎఫెసస్ షిఫ్ట్ అయింది. ఎఫెసస్ నుంచి రోమ్ షిఫ్ట్ అయింది. రోమ్ నుంచి ఇంగ్లాండ్ షిఫ్ట్ అయింది. ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు షిఫ్ట్ అయింది. అమెరికా నుంచి మళ్ళా మీరు గ్లోబ్ చూస్తుంటే అంత జస్ట్ గోయింగ్ ఆన్ వెస్ట్ వర్డ్, వెస్ట్ సైడ్ వెళ్తూ ఉంటుంది అనమాట. జెరూసలేం కి యాంటియోక్ వెస్ట్ ఉంటుంది, యాంటియోక్ కి ఎఫెస్ వెస్ట్ లో ఉంటుంది, ఎఫెస్ కి రోమ్ వెస్ట్ లో ఉంటుంది, రోమ్ కి ఇంగ్లాండ్ వెస్ట్ లో ఉంటుంది, ఇంగ్లాండ్ కి అమెరికా వెస్ట్ లో ఉంటుంది. వెస్ట్ వైపు మీరు గ్లోబ్ తిరుగుతుంటే దానికి ఇంకా వెస్ట్ లో ఉన్న కొరియా నుంచి ఇప్పుడు ఎక్కువ మంది మిషనరీ ఉన్నారు. దానికి వెస్ట్ లో ఉన్న ఇండియా. దిస్ ఈస్ టైమ్ ఫర్ ఇండియా. దిస్ ఈస్ టైమ్ ఫర్ రివైవల్. ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ గ్రేట్ అండ్ మైటీ రివైవల్ ఇన్ ఇండియా. దేవుని చిత్తం అయితే మార్చి నెల 2-3 తారీఖులు, మార్చి 2-3 తారీఖులు ఇలాంటి ప్రేయర్ మూమెంట్స్ చాలా ఉన్నాయి భారతదేశంలో. ఈ ప్రేయర్ మూమెంట్స్ లీడర్స్ ఇన్వైట్ చేసి నంద్యాలలో ప్రేయర్ మూమెంట్ లీడర్స్ ప్రేయర్ సమిట్ ని మేము హోస్ట్ చేస్తున్నాం. కొంచెం వ్యయము ప్రయాస, వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్ అన్ని మేమే కల్పిస్తూ, హోటల్ అకామిడేషన్ కల్పిస్తూ 2 days కలిసి ప్రార్థన చేద్దామండి. బికాస్ దిస్ ఈస్ టైమ్ ఫర్ ఇండియా. ఏ రీతిగా చర్చ్ వస్తుంది అనేది మనం చూస్తుంటే కాలములు సమయములు మనం గ్రహిస్తూ ఉంటుంటే ఇప్పుడు రివైవల్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇండియన్స్ మధ్య స్టార్ట్ అవ్వాలి. సో ఇండియా అంటే ఇక్కడే కాదు, యువర్ పార్ట్ ఆఫ్ ఇండియా, యువర్ రూట్స్ ఆర్ ఇన్ ఇండియా. సో రివైవల్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ అమాంగ్ ఇండియన్స్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ప్రియమైన వారారా, ఈ యొక్క మిషనరీ ఏజ్ మనం దాటిపోయి ఇప్పుడు మనము లవోదికీయ సంఘ కాలంలో. ఇప్పుడు ఏం జరుగుతుంది? సంఘము యొక్క పరిస్థితిని ఒకసారి చదివి మనము ఈ యొక్క భాగాలు మనం ముగించుకుందాం. 1914 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క పరిస్థితి ఏంటి అంటుంటే ఒకసారి చదవద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి సంఘాన్ని గురించిన వివరాలు. ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘంతో ఇలాగ ఆయన ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే లాస్ట్ లో చెప్పింది. సో దిస్ ఇస్ ద లాస్ట్ చర్చ్ ఏజ్. దట్స్ ద రీజన్ హి ఇస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్, ద వన్ హూ సేస్ ఆమేన్. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు అనగా, నీ క్రియలు తెలుసు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. అలా ఉండుంటే నీకు మేలు జరిగింది. నీ వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది
present church, Laodicean church, our age church. వీళ్ళు చల్లగా కాదు, వెచ్చగా కాదు. వీళ్ళు క్రైస్తవులా అన్యులా అంటే వీళ్ళు క్రైస్తవులను ఉంటారు, అన్యులను ఉంటారు. అటు ఉంటాం, ఇటు ఉంటాం. మన పరిస్థితులు ఆలోచన చేయండి. అలాగుంటే ఇలాగుంటే మీరు అంటున్నాడు, కానీ అలాగా లేము, ఇలాగా లేము. చల్లగా నేను వెచ్చగా నేను ఉండక నులివెచ్చగా ఉంటున్నాము. ఇది లవోదికీయ సంఘకాలం. పైగా ఈ చర్చ ఏమనుకుంటుందంట, ఆ చర్చ యొక్క వాస్తవమైన కండిషన్ మనం చెప్పుకున్నాం కదా, స్కానింగ్ రిపోర్ట్. ఇవన్నీ కూడా చర్చ యొక్క స్కానింగ్ రిపోర్ట్. స్కానింగ్ రిపోర్ట్ లో మీరు చూస్తూ ఉంటారు, ఒకవేళ బ్లడ్ వర్క్ చేయించుకుంటే రిపోర్ట్ వస్తే అన్ని బాగానే ఉన్నాయి. పిబిఎస్, ఎఫ్బిఎస్, సేరం క్రియాటిన్, తర్వాత ఏదో ఉంటాయి కదా మంచి క్రొవ్వులు, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఓకే 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 ఓకే. కానీ ఎక్కడో ఒకటి తప్పు కొట్టింది అనమాట ఎఫెసీ సంఘానికి. ఈ సంఘం స్కానింగ్ రిపోర్ట్ చూస్తే అసలు హెల్దీ థింగ్ ఒకటి లేదు. ఎన్ని జబ్బులు ఉండాలో అన్ని జబ్బులు ఉన్నాయి ఈ సంఘానికి. ఈ కాలంలో చర్చ్ అదే. చర్చి మగాన్ని పెళ్లి చేస్తుందండి. చర్చి అమ్మాయికి పెళ్లి చేస్తుందా? అలాంటి పెళ్లికి నేను నా కేక్ తయారు చేయనని చెప్పి ఒక బేకరీ అతను చెప్తే చర్చ్ క్రిస్టియన్ కంట్రీ అనుకుంటున్న సుప్రీం కోర్టు అతనికి శిక్ష విధిస్తుందా? హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్డ్ ఆల్ దీస్ థింగ్స్? జరుగుతున్నాయా లేదా? కానీ ఈ సంఘం ఏమనుకుంటుందంటే, సంఘం యొక్క వాస్తవిక స్థితి దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడువు. ఆ సంగతి తెలియక ఈ సంఘం ఏమనుకుంటుంది, నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు. తాను తన దృష్టిలో గొప్పగా ఉన్న సంఘకాలం ఇదే. దేవుని దృష్టిలో నీళ్ళు. మనం ఇలాగే ఉన్నాం. ఈ రోజుల్లో చర్చ్ ఇట్లాగే ఉందండి. ఒక్క మంచి లేదు. ఈ రిపోర్ట్ చూస్తుంటే ఏమండి, ఏదో ఎన్ని తప్పులు చెప్పినా ఏదో మంచి అవుతుందని చెప్తున్నాడు దేవుడు. కానీ ఇక్కడ ఒక్క మంచి కూడా లేదే. సంఘం దేని చూసి సంతోషించాలి? అమెరికా దేశం వచ్చినప్పుడు సంఘం పరిస్థితి చూస్తుంటే ముందేమో మ్యాన్, తర్వాత మ్యాన్ ఉమన్, అది బైబిల్ చెప్పింది. 1 man 1 wife, తర్వాత 1 man many wife, 1 woman many men. డైల్యూట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మ్యాన్ ఉమన్, ఎల్జిబిటి, అది లిస్ట్ అక్కడ ఆగలే. LGBTQU ఏదో ఆగిపోతుంది. తర్వాత చెప్తాను మ్యాన్ వెడ్స్ బీస్ట్, మనిషి కుక్కను పెళ్లి చేసుకుంటే పాస్టర్ అట్లాంటి పెళ్లిళ్ళు చేయబోతున్నాడు అమెరికాలో. చూడండి, త్వరలో ఒక మనిషి ఇంకా ఒక ఆబ్జెక్ట్ ని పెళ్లి చేసుకోవచ్చు. పాస్టర్ ఆ పెళ్లి చేయబోతున్నాడు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరుడు, అవి గ్రహించట్లే, ధనవృద్ధులు చేసుకున్నాను, గొప్ప అనుకుంటున్నాను. ఈ కాలంలో సంఘం లవోదికీయ సంఘకాలం, ప్రభు వస్తున్న కాలం. ఇక్కడ ఎక్కడున్నాడు ప్రభు? ఇదిగో నేను తలుపును తట్టుచున్నాను. హీఈస్ అవుట్ సైడ్ ది చర్చ్. చర్చ్ ఈస్ దేర్, బట్ క్రైస్ట్ ఈస్ నాట్ ఇన్ సైడ్ ది చర్చ్. హీఈస్ అవుట్ సైడ్ ది చర్చ్ అండ్ ఈస్ నాకింగ్ ఇండివిజువల్. తలుపును నేను తట్టుచున్నాను. నా స్వరం ఈ తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. నాతో అతడు ఉంటాడు, అతనితో నేను ఉంటాను. కాబట్టి ఒక్క అవకాశం ఇస్తున్నాడు ప్రభు. 19వ వచనంలో, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు అన్యులకు, ఆసక్తితో కూడిన మారు మనసు క్రైస్తవం. ఈ రోజుల్లో మనకు కావాల్సింది అటువంటి ఆసక్తితో కూడిన మారు మనసు. దాని కొరకు ప్రభు దగ్గర ప్రయాసపడదాం. ఆ మారు మనసు కొరకు ప్రభు దగ్గర అడుగుదాం. దాని కొరకు వేడుకుందాం. ఈ లవోదికీయ సంఘకాలం 1914 నుంచి ఇప్పుడు వరకు కూడా అది కొనసాగుతూ ఉంది. కాబట్టి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఎఫెసు సంఘ కాలము AD 30 నుంచి, సంఘం ఏర్పడినప్పటి నుంచి AD 100 వరకు. తర్వాత రెండవది స్మిర్నా సంఘ కాలము AD 100 నుంచి AD 312 వరకు, ఎక్కువ శ్రమలు పడిన కాలము. మూడవది
పెర్గమ సంఘకాలము 312 నుంచి 590 వరకు. 4వది తుయతైరా సంఘకాలము లేదా రోమన్ కేథలిక్ చర్చెస్ 590 నుంచి 1517 వరకు. 5వది సార్దీస్ సంఘకాలం, మతోద్ధరణ కాలం 1515 నుంచి 1789 వరకు. 6వది ఫిలడెల్ఫియా సంఘకాలము, అది మిషనరీ కాలం 1789 నుంచి 1914 వరకు. ప్రస్తుతం మనం ఉంది చివరి సకాలం, ఆమేన్ అనే కాలం, లవోదికీయ సంఘకాలం 1914 నుంచి 2021 జాన్యువరి ఈ రోజు వరకు. తర్వాత ఎన్ని రోజులు ఉండదు తెలియదు. సిద్ధపడతాం, చివరి సమయంలో మనం ఉన్నాం. ఈ నెక్స్ట్ వీక్ నుంచి దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ అసలు మెయిన్ ఈవెంట్స్ ఏం జరిగినాయో గుర్తు చేసుకుంటూ మనము మోడర్న్ ఎక్లీసియాలిజంలోనికి త్వరలోనే ప్రవేశిస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓవర్ టు TCCNY. బహుశా రికార్డింగ్ ఆపేయించండి. Stop.